హాయ్ హలో అండి. ఇప్పుడు మనం లాగిన్ అయిన ఫేస్‌బుక్ అకౌంట్, అక్కడ ప్రొఫైల్ ఫోటో, అలాగే నేము, లాగిన్ అయిన డేట్ కూడా క్లియర్ అని అయితే చూడొచ్చు. ఇప్పుడు దీని ప్రాబ్లమ్ ఏంటిది? ఆ ప్రాబ్లమ్‌ని బట్టి మనం దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? అసలు సొల్యూషన్ ఉందా? లేదా? ఉంటే ఏ విధంగా మీరు వన్ బై వన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇదే ప్రాబ్లమ్‌తోని ఎంతమంది ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారో వీడియో గనుక క్లియర్‌గా చూస్తే ఆఫ్టర్ వీడియో తర్వాత మీరు కంపల్సరీగా మీ ఫేస్‌బుక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ అయింది అయితే మాత్రం యాప్ అయినా, బ్రౌజర్ అయినా పెద్ద తేడా అయితే ఏమీ లేదనండి. ఇక్కడ మనం అకౌంట్ అయితే లాగిన్ అయ్యాము. ఒక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హౌ టు అన్లాక్ యువర్ అకౌంట్ అని చెప్తది. అంటే దీని తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటది? స్టెప్ బై స్టెప్ మనం ఎలా వెళ్తే మన అకౌంట్ ఓపెన్ అయితది అనే ఒక చిన్న స్టెప్స్ అయితే మనకుంటాయి. అది అయితే మనకి ఏం అవసరం లేదు. దాని తర్వాత మనకి అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అక్కడ ఐడీ కార్డ్ అడుగుతుందా? డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందా? లేదంటే గెట్ కోడ్ ఆప్షన్ అడుగుతుందా? ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా! అక్కడ మనకి ఏం ఆప్షన్ వస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో, ఇప్పుడైతే మనం క్లిక్ చేసుకున్నాము. చిన్నగా లోడింగ్ అయితే అయితుంది. సో, ఇది ఆప్షన్ వచ్చిన తర్వాత దీన్ని బట్టి మనం ఏం చేయాలనేది చూసుకోవాలి. చాలామంది ఫస్ట్ దగ్గరనే చూస్తున్నారు. అకౌంట్ ఎలా అన్లాక్ చేయాలని గాబరా పడుతున్నారు. లేదు, పూర్తిగా మనం అన్లాక్ ఆప్షన్ వరకు వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మనం చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి గెట్ ఏ కోడ్ ఆన్ యువర్ ఫోన్, గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్. అన్లాక్ ఆప్షన్ మనకి డైరెక్ట్ ఇక్కడనే ఉన్నది. అలాంటప్పుడు మనం ప్రాబ్లమ్‌గా మనం ఇది ఏదో పెద్ద ప్రాబ్లమ్ అన్నట్టుగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రాబ్లమ్ ఎక్కడ అంటే ఇప్పుడు గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అని అయితే ఉంది కదా! దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఫోన్ నెంబరు మీది కాదు. లేదంటే మీదే అయినా కూడా వర్కింగ్‌లో లేదు అనంటే అప్పుడు అది ప్రాబ్లమ్ అన్నమాట. లేదా అక్కడ చూపించే నెంబర్ మీ దగ్గర వర్కింగ్‌లో ఉంది అనంటే డైరెక్ట్ దాని మీద దాన్ని సెలెక్ట్ చేసుకొని గెట్ కోడ్ అనగానే దానికి కోడ్ వస్తది. ఆ కోడ్ ఎంటర్ చేయగానే మనకు ఫేస్‌బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతది. కానీ ఇక్కడ షో అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో అది వర్కింగ్‌లో లేదు. అయిపోయింది కదా! ఓకే. మన నెంబర్ అయితే వర్కింగ్‌లో లేదు. మరి గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్ దగ్గర చూపించే ఈమెయిలు మరి వీళ్ళదా కాదా? అసలు వర్కింగ్‌లో ఉందా లేదా అనేది చెక్ జేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనం అన్నీ చెక్ జేసుకుంటేనే మనకి ప్రాబ్లమ్ ఎలా ఉంది? మనకి ఏదొస్తే అకౌంట్ ఓపెన్ అయితది అని ఒక ఫుల్ క్లారిటీ అనేది ఫస్ట్ మనకి ఇక్కడనే వచ్చేస్తది. దీని తర్వాతనే మనం ఒక వీడియోలో చెప్పిన ట్రిక్ ఇంకొక వీడియోలో ఎందుకు చెప్పమనంటే ప్రాబ్లమ్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి మనకి సొల్యూషన్ అనేది కూడా చాలా రకాలుగా ఉంటది. దాన్ని మీరు గనక క్యాచ్ చేసుకుంటే ఈజీగా మీరు ఏ వీడియో చూడాలి అనేది థంబ్‌నెయిల్ పైన ఉన్న దాన్ని బట్టి మీకు కూడా అర్థమైపోతది. ఓకే. ఇదైతే లోడింగ్ అయితుంది. ఇప్పుడు ఇక్కడ షో అవుతున్న జీమెయిల్ అనేది కూడా వీళ్ళ దగ్గర వర్కింగ్‌లో లేదు. మెయిన్ ప్రాబ్లమ్ అంటే ఇది. ఏంటి? ఫేస్‌బుక్ అకౌంట్ లాక్ పడింది. అన్‌లాక్ చేసుకోవడానికి చూపిస్తున్న ఫోన్ నంబర్ గానివ్వండి, జీమెయిల్ గానివ్వండి వర్కింగ్‌లో లేవు. ఇలాంటప్పుడు మనం ఫేస్‌బుక్ అకౌంట్‌ని ఎలా ఓపెన్ చేసుకోవాలి? సో, అకౌంట్ ప్రాబ్లమ్స్ అంటే ఇలాగ క్లియర్‌గా మెన్షన్ చేస్తే మీకు సొల్యూషన్ ఏంటి అనేది కూడా ఈజీగా అర్థమైపోతది. ఇప్పుడైతే ప్రాబ్లమ్ అర్థమైపోయింది కదండీ! గెట్ కోడ్ అనే ఆప్షన్ వచ్చే దగ్గర నంబర్ అండ్ ఈమెయిల్ వర్కింగ్‌లో లేవు. మరి ఇలా ప్రాబ్లమ్ ఉన్న అకౌంట్స్‌ని మనం రికవరీ చేసుకోవచ్చా? చేసుకోలేమా? అంటే 100%గా మనం అకౌంట్ రికవరీ చేసుకోవచ్చు. సో, దాని ప్రాసెస్ ఎలా ఉంటదనేది మీకు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. దాన్ని ఓపెన్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్‌కి వెళ్ళడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే ఈమెయిల్‌ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ కోడ్ ఎంటర్ చేయండి అంటది. సో, ఇక్కడ మీరేం చేయాలి? దీని మీద క్లిక్ చేసుకొని ఏదైనా ఒక 6 లెటర్స్‌తోని మీరు కోడ్ అనేది ఇలా ఎంటర్ చేసుకోండి. ఇలా ఒక 4, 5 సార్లు గాని, ఒక 10 సార్లు గాని మీరు ట్రై చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి గెట్ కోడ్ ఆప్షన్ అనేది పోతది. ఫస్ట్ అది పోయేలాగా మనము ట్రై అయితే చేయాలి. దాని తర్వాత మనం రికవరీ ప్రాసెస్‌కి ట్రై చేసేది మనకి ఈజీగా సక్సెస్ అయితది. అలా కాకుండా మనం ఇక్కడ ఇలానే ఉండి మనం ఎంత అకౌంట్ రికవరీకి ట్రై చేసినా కూడా మనకు ఆప్షన్ అయితే ఏమీ రాదు. ఎందుకు అనే లాజిక్ అయితే తెలవదు గానీ 99% ఇలా చేసిన అకౌంట్స్ మాత్రమే ఓపెన్ అయ్యాయి. ఇలా చేయకుండా ట్రై చేసిన ఫేస్‌బుక్ అకౌంట్స్ అయితే మాత్రము 2 ఇయర్స్ అయినా, 3 ఇయర్స్ అయినా సేమ్ అదే ప్రాబ్లమ్‌తోని ఇప్పటికి గూడా అలానే సఫర్ అవుతున్నారు. కాబట్టి మీరు ప్రాసెస్ చేసేటప్పుడు గూడా వన్ బై వన్ మనం ఎలా వెళ్తున్నాము, దాని తర్వాత మనము వెయిటింగ్ గానివ్వండి, అకౌంట్ ఓపెన్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది అనేది గూడా మనం క్లారిటీ చూసుకోవాలి. ఇకనైతే నేను ఇప్పటికీ ఎంటర్ చేస్తూనే ఉన్నాను. అయినా గూడా మనకు రావట్లేదు. ఎక్కువ టైం తీసుకుంటుంది. రీజన్ ఏంటిదంటే ఇది నేను న్యూగా లాగిన్ అయిన ఫేస్‌బుక్ అకౌంట్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందనమాట. లేదు ఆల్రెడీ ఇంతకుముందుకు ఒకసారి ట్రై చేశారు అంటే ఇక్కడ 2, 3 సార్లు ఎంటర్ చేయగానే మనకి ఆప్షన్ అయితే పోతది.
చూడండి ఇక్కడ మనకి ఆఫ్టర్ సమ్ టైమ్స్ తర్వాత మనకి నో లాంగర్ అవైలబుల్ అనే దగ్గర మనకి గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దాని కింద యూ హ్యావ్ ట్రైడ్ సో మెనీ టైమ్స్ అని కూడా చెప్తుంది. కొంతమందికి ఈమెయిల్ వర్కింగ్లో ఉన్నా కూడా కోడ్ రాకముందుకి ఆటోమేటిక్గా కూడా ఇలా చూపించే అవకాశం ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం నుంచి వెళ్ళి మనం బయటపడి అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది కూడా మీకు నేను తర్వాత వీడియోలో చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనము గెట్ ఏ కోడ్ ఆన్ ఫోన్ అని ఉంది కదా, సో ఫోన్ నెంబర్ మీద కూడా సేమ్ ఇలానే క్లిక్ చేసుకొని దాని దగ్గర కూడా ఏదైనా ఒకటి రాంగ్గా కోడ్ అనేది ఎంటర్ చేసి ఆ గెట్ కోడ్ ఆన్ ఫోన్ అనే ఆప్షన్ని కూడా మనము నో లాంగర్ అవైలబుల్ అని ఉంది కదా, అలా అక్కడ మనకి గెట్ కోడ్ ఆన్ ఫోన్ అని కనిపించేలాగా మనం ఫస్ట్ ట్రైల్ అయితే చేయాలి. చూడండి ఆఫ్టర్ సమ్ టైమ్స్ తర్వాత మనకి నో లాంగర్ అవైలబుల్లో గెట్ కోడ్ ఆన్ ఫోన్, గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే 2 ఆప్షన్స్ కూడా మనకైతే ఇక్కడనే షో అయిపోతున్నాయి. పైన మనకి ఆటోమేటిక్గా కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం అకౌంట్ అనేది చాలా సింపుల్గా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఎలాగానంటే మీరు ఇక్కడ బ్రౌజర్లో ఎక్కడైతే మీరు లాగిన్ అయి ఉన్నారో అక్కడ మీరు లాగౌట్ అయిపోయి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లాగౌట్ అయిపోయిన తర్వాత ఎలా క్లిక్ చేయాలంటే ఫేస్బుక్ యాప్లో లాగిన్ అవ్వండి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఒకవేళ బ్రౌజర్లో చేసిన, ఎందుకంటే యాప్లో మనకి ఇలా నో లాంగర్ అవైలబుల్ అనేలాగా మనకి ఛాన్స్ రాదు. అసలు కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి అదే చూపిస్తుంది కానీ ఇలా చూపించదు. సో దానికోసం మాత్రమే మనం బ్రౌజర్ని యూజ్ చేసుకొని ఇలా మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అన్న తర్వాత అప్పుడు మనము బ్రౌజర్లో లాగౌట్ అయిపోయి ఫేస్బుక్ యాప్లో లాగిన్ అయినాం అనుకోండి, మనకి ఆటోమేటిక్గా నో లాంగర్ కింద చూపిస్తుంది, పైన కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అంటది. కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ కూడా మనకి బెస్ట్ ఆప్షన్ కూడా చూడండి, సెల్ఫీ వీడియో అడుగుతుంది. సో ఇప్పుడు మనకి ఐడి కార్డ్ ఉందనుకోండి, నేము, డేట్ ఆఫ్ బర్త్, ఐడి కార్డు మీద ఉండే ఫోటో, మన ఫేస్బుక్లో ఉండే ఫోటో, నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా క్యాచ్ చేస్తుంది. మళ్ళీ కార్డ్ అనేది క్లియర్గా ఉండాలి, అటు ఇటు వంకర పోద్దు, ఒరిజినల్ కార్డ్ అయి ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి, దాని మీద లైట్ ఫోకస్ పడద్దు, మన షాడో పడద్దు, ఇలాంటి పెద్ద తిరకాసులు ఉంటాయి. కానీ సెల్ఫీ వీడియో అడిగింది అనుకోండి, మనం జస్ట్ ఇలానే కెమెరా పెట్టేసుకోవాలి, లెఫ్ట్ అంటది, రైట్ అంటది, ఇట్లా పైకి చూడమంటది, కింది చూడమంటది, నవ్వమంటది, ఇలా 4 దిక్కులో చూసేసి ఒక స్మైల్ ఇచ్చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా సెల్ఫీ వీడియో అనేది తీసుకుంటుంది. ఆ సెల్ఫీ వీడియో కూడా మనకి యాక్సెప్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో వేరే పీపుల్స్ లేకుండా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది దాని తర్వాత మంచి లైట్ ఫోకస్ దగ్గర ఉండి మీరు కనుక ఇలా సెల్ఫీ వీడియో సబ్మిట్ చేసింది అనుకోండి, మనకి 24 అవర్స్ కానీ 48 అవర్స్లో కానీ ఫేస్బుక్ నుంచి మనకి యాక్సెస్ లింక్ అనేది వస్తుంది. అక్కడ నుంచి మనం ఈజీగా ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో కొన్ని రోజుల నుంచి నెల నుంచి ఈ చిన్న ట్రిక్ అనేది ట్రై చేయండి, కన్ఫామ్గా అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ ఇలా ట్రై చేసినా కూడా అకౌంట్ ఓపెన్ అవ్వలేదు అని అంటే ఎలా చేయాలి అనే ఒక డౌట్ కూడా ఉంటుంది కదా. సో ఆ డౌట్కి క్లారిఫికేషన్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాంటి బెస్ట్ ట్రిక్స్ మీకు కావాలి అంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఈ ట్రిక్ ట్రై చేసిన తర్వాత ఎంతమందికి సక్సెస్ అయింది అనేది కూడా మెసేజ్ చేయండి.